జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఆడియోలో మనము బుధ గ్రహం గురించి తెలుసుకుందాం. బుధుని యొక్క కారకత్వాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బుధుడు తార, చంద్రులకు జన్మించాడు. కానీ విష్ణు పురాణం ప్రకారం కశ్యపుని పుత్రుడైన రజునకు వారునికి పుట్టినవాడిని నిర్దేశించింది. బుధుడు సౌమ్యనామ సంవత్సరం జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి తిథియందు భరణి నక్షత్రమందు జన్మించాడు. ఆత్రేయ సగోత్రచుడు ఆయన గోత్రం. వైశ్య జాతికి చెందినవాడు. సూర్యగ్రహమునకు ఈశాన్య దిశలో బాణాకార మండలంలో వాహనుడై ఉపవిష్ణుడై ఉంటాడనమాట బుధుడు రాశి చక్రంలో తృతీయమైన మిథున రాశికి, షష్టమమైన కన్యా రాశికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడనమాట. ఈయన విక్రమస్థానం, సోదరులు, ప్రయాణాలు, తల్లి ఆరోగ్యం, తండ్రి మారకం, శత్రువులు, రోగాలు, రుణాలు మొదలగు అంశాలను ప్రభావితం చేస్తాడు. అలాగే మానవ శరీరంలో మెడ చుట్టూ ఉన్న భాగం, ఉదరం చుట్టూ ఉన్న భాగం, థైరాయిడ్ గ్లాండ్కి ప్రభావితం చేస్తాడు. బుధుడు నైసర్గిక పాపి, స్వతంత్రుడు కాడనమాట. ఆయన ఇతర గ్రహాలతో, పాపగ్రహాలతో కలిస్తే పాప ఫలితం, శుభగ్రహాలతో కలిస్తే శుభ ఫలితం ఇస్తాడనమాట. అలాగే బుధుని యొక్క సామర్థ్యాలు మనం చూసుకుంటే, బుద్ధికి బృహస్పతి కారకుడైతే విశ్లేషణాత్మక బుద్ధికి బుధుడు కారకుడు. బట్టి పట్టించడం గురుడు చేస్తే దాని విషయాన్ని విశ్లేషించడం బుధుడు చేస్తాడన్నమాట. బుధుడు ఆయన తొందరగా గ్రహిస్తాడు. ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు తొందరగా గ్రహించి ఇతరులకి అర్థమయ్యేటట్టు చెప్పగల సామర్థ్యం బుధుడికి ఉంటుంది. అందుకే ఈ మిథున కన్యా లగ్నాల్లో పుట్టిన వారంతా అల్పస్థితిలో ఉన్నప్పుడు కూడా వారి పరిధిలో వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. శుక్రునితో కలిసి ఉంటే మేధా సంపత్తి కలిగిస్తాడు. బుధగ్రహం బలంగా ఉంటే టీచర్ లేకుండానే శాస్త్ర మర్మాలను గ్రహించే శక్తి కలిగిస్తాడన్నమాట. సో ద్వాదశ రాశుల్లో బుధునికి కేటాయించిన మిథున కన్యా రాశులు మాత్రమే మానవ ఆకృతి కలిగి ఉంటాయన్నమాట. మిథున రాశిలో కూడా మనకు ఆడ మగ జంట ఉంటారు. అలాగే కన్యా రాశిలో కన్య పిల్లగా చిత్రీకరించబడినటువంటి చిత్రం మనకు ఉంటుంది. మిగిలిన అన్ని రాశులు కూడా పశుపక్షాదులు, జంతువులు ఉంటాయన్నమాట. ఈ మిథున కన్యాలకు మాత్రమే మానవ రూపంతో ఉన్నటువంటి రాశి ఉంటుందన్నమాట. అలాగే మానవ జీవితాన్ని ద్వంద్వత్వాలతో ముంచెత్తే భౌతిక పారమార్థిక సంఘర్షణలకు ఈ రెండు రాశులు చిహ్నాలు అన్నమాట. అలాగే బుధుడు యొక్క కారకత్వాలు మనం చూసుకుంటే, బుధుడు మనకు ప్రింటింగ్, కమ్యూనికేషన్, వ్యక్తి విద్యావంతుడు కావాలన్నా విద్యాహీనుడుగా మారినా అది బుధుడు యొక్క ప్రభావమే అవుతుందన్నమాట. శాస్త్రాలను పరిశీలించాలన్నా, వాటిని మదించాలన్నా బుధుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందమైన చేతిరాత కూడా బుధుడే కారకుడు. అందంగా మాట్లాడడానికి కూడా బుధుడే కారకుడు. గ్రంథాలను రాయటంలో, గ్రంథకర్తలుగా ఉండటంలో, గ్రంథాలయంలో జాబులకు బుధుడే కారకుడు. అలాగే ఆకుపచ్చని పూలు, ఆకుపచ్చని పండ్లు అంటే ద్రాక్ష, సీమచింత, పెసలు, తాంబూలం వంటి ఆకుపచ్చ వర్ణపు పదార్థాలకు కూడా బుధుడే కారకుడు. అలాగే ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రంలో ప్రవీణం చేస్తామన్నమాట. బుధుడు వాక్ స్థానంలో ఉంటే జ్యోతిష్యంలో మనం చెప్పేటి నిజమవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు చేయుట, దేవాలయ సందర్శన కూడా బుధుడే కారకుడు. అలాగే వర్తక వ్యాపారాలలో లాభ నష్టాలకు బాధ్యుడు. అందుకే ఈయన కులంలో పుట్టినటువంటి వైశ్యులు ఈ వ్యాపారం చేయడంలో నిమగ్నులై ఉంటారన్నమాట. అలాగే పురుషుల్లో నపుంసకత్వానికి, సౌందర్యానికి,
సున్నితత్వానికి కూడా బుధుడే కారకుడు. హాస్య స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎవరైతే సినిమా రంగంలో హాస్యంతో మనల్ని నవ్విస్తారో వాళ్ళకి బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే తోటలో మొక్కల పెంపకంపై ప్రభావం చూపుతాడు. శాస్త్ర మర్మాలు తెలుసుకోవడానికి ప్రభావం చూపుతాడు. విష్ణు సంబంధ ఆరాధనతో ఈయన సంతృప్తి చెందుతాడన్నమాట. పురాణాలు, వ్యాకరణం, ఉప పురాణాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడన్నమాట. అలాగే మనకు బుధుడు కలిగించే బాధలు ఎలా ఉంటాయంటే గణిత అర్థం కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, బుద్ధి సరిగా పనిచేయదు, చేతిరాత సరిగా ఉండదు, ఇతరుల మంత్ర యంత్ర తంత్ర ప్రయోగాలకు సులువుగా గురి అవుతారు. మేనమామలతో మనస్పర్ధాలు కూడా ఉంటాయన్నమాట. తమ కింద పని చేసే వారితో మోసగించబడతారు. పెంపుడు జంతువులు కరవడం, వాటి వల్ల ఆపదలు కూడా ఉంటాయన్నమాట. శని రాహుతో కలిసిన, బుధుడితో కలిసిన క్రూర దృష్టి పొందిన తలనొప్పి తరచుగా వస్తూ ఉంటుంది. అలాగే ఆత్మహత్యకు కూడా, సూసైడల్ టెండెన్సీ కూడా ఈ బుధుడే కారకుడు. స్వస్తి.